Hello viewers, welcome to my channel Wellness Around with Ramu. My usual meeting time 5:30 to 6కి ట్రెక్ మొదలెడతాం. అమ్మ కళ్యాణ మండపం దాటిన తర్వాత సొన్నబట్టల సెంటర్ వైపు ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే మేరీ మాత జీసస్ ఉన్న టవర్ కనిపిస్తుంది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో క్రీస్తురాజు దేవాలయం అని ఒక చర్చ్ కనిపిస్తుంది, రోమన్ క్యాథలిక్ చర్చ్. ఏలూరు రోడ్లో గుణదల మేరీ మాత చర్చ్కి ఎగ్జాక్ట్లీ వెనక వైపు అన్నమాట ఇది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ చర్చ్ పక్కనే ఇట్లా మెట్ల మీదుగా సుమారుగా ఒక 200 మెట్లు ఎక్కిన తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళే ఒక కాలిబాట మార్గం కనిపిస్తుంది. ఈ మెట్లన్నీ ఎక్కేటప్పటికే బాడీ జనరల్గా రెడీ అయిపోతుంది యాక్చువల్ ట్రెక్కింగ్కి. ఇది ట్రెక్కింగ్ మార్గం అన్నమాట. ఆల్మోస్ట్ పైదాకా ఇట్లా రాళ్లతో ఒక బాటలాగా ఏర్పరచడం జరిగింది. అట్లా ఒక 200 అడుగులు పైకి వెళ్ళామో లేదో ఆల్మోస్ట్ ఒక సెమీ ఫారెస్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. ప్రతి గురువారం మేము ట్రెక్కింగ్ పెట్టుకుంటూ ఉంటాము, ఒక్కొక్క వారం ఒక్కొక్క కొండకి. అట్లా ఎక్కువసార్లు గుణదల కొండకి ఎందుకు వస్తామంటే అందరికీ దగ్గరగా ఉంటుందన్నమాట. విజయవాడలో ఎటువైపు నివసించే వాళ్ళకైనా ఒక 20 minutes ఆఫ్ జర్నీలో ఈ పాయింట్కి చేరుకోవచ్చు. 45 minutesలో ట్రెక్కింగ్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందుకోసం యూజువల్గా ఈ కొండకి ఎంచుకుంటూ ఉంటాము. ఈ మధ్య అయితే ఇంద్రకీలాద్రి కొండకి వెళ్తున్నాము, అట్లాగే అమ్మాపురం కొండ ట్విన్ టవర్ హిల్ కొండకి వెళ్తున్నాము. బట్ ప్రతి కొండకి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వర్కౌట్లో. ఈ లష్ గ్రీనరీ ఎండాకాలంలో ఏంటి అనుకుంటున్నారా? కాదండి, వాస్తవానికి ఇది ఫిబ్రవరిలో మేము వెళ్ళిన ఫుటేజ్ అన్నమాట. ఈ వారం మొత్తం నేను బాగా బిజీగా ఉండి అసలు ఏది షూటింగ్ చేయడం కుదరలేదు. సో పాత వీడియో తీసి ఇవాళ చేస్తున్నాను. ఈ వీడియో 75% అయిపోయిన తర్వాత ఒక చిన్న మార్పు కనిపిస్తుంది మీకు. యాక్చువల్లీ ఏప్రిల్లో మళ్ళీ వెళ్ళాము, ఆ ఏప్రిల్ తాలూకా వీడియో దీనికి అటాచ్ చేస్తాను. ఈ గ్రీనరీ తగ్గిన ఎండాకాలం మొదలైనప్పుడు ఉన్న ఆ సీనరీస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది, కానీ దేని బ్యూటీ దాందే. ఒక 7-8 సంవత్సరాలుగా గుణదల కొండకి రెగ్యులర్గా ట్రెక్కింగ్కి వస్తున్నాము. యూజువల్గా మేరీమాత గుడి వైపు నుంచి ట్రెక్కింగ్ చేసేవాళ్ళము. తర్వాత అక్కడ ఉన్న ఫాదర్స్ కొంచెం అబ్జెక్ట్ చేశారు. చాలామంది భక్తులు వస్తున్నారు కదా, మీరేమో నిక్కర్లు వేసుకొని షూస్ వేసుకొని ఎక్కుతుంటారు. ఆ చెట్ల గుబురుల్లోంచి ఒక్కసారి లెఫ్ట్ తిరగగానే ఆకాశంలో మారుతున్న కలర్స్, ఆ సిటీ బ్యూటీ, ఆ ఎదురుగుండా కనిపిస్తున్నదేమో యనమల కుదురుకొండ. ఈ అందాలు చూస్తున్నప్పుడు కలిగే అనుభూతిని ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆ చిక్కటి చెట్లున్నాయి చూసారా, అది లయోలా కాలేజీ కాంపౌండ్ అనమాట. వండర్ఫుల్ సీనరీస్ ఉంటాయండి. ఏ కొండ ఎక్కినా సరే మనకు కనిపించేవన్నీ చాలా అందాలు కనిపిస్తాయి. సో ఆ ఫాదర్స్ కొంచెం అబ్జెక్ట్ చేశారు, మీరు ఇటువైపు భక్తులు వస్తూ ఉంటారు. నిజంగా చాలామంది అండి, ఎంతమంది మోకాళ్ళతో ఎక్కే వాళ్ళు ఉంటారు గుణదల కొండం పైకి, అలాగే రకరకాల మొక్కులతో వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మధ్య మేము అట్లా నిక్కర్లు వేసుకుని షూస్తో ఎక్కడం కూడా కరెక్ట్ కాదనిపించి అప్పటి నుంచి ఈ కొండ వెనక నుంచి ఎక్కడం మొదలెట్టాం. ఇది అసలు అద్భుతమైన ట్రెక్కింగ్ ఏరియా అనమాట. ఫ్రంట్ కంటే కూడా గుణదల మేరీమాత గుడివైపు కంటే కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కేదే యాక్చువల్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పటి నుంచి ఇంక పూర్తిగా మేము వెనక వైపు నుంచే ఎక్కుతున్నాం అనమాట. అసలు ఆ గ్రీనరీ చూడండి, ఎంత లష్ గ్రీనరీయో. పొద్దున్నే ఇలాంటి గ్రీనరీని చూస్తున్నప్పుడు మన కంటికి ఎంతో బెటర్ జరుగుతుంది. ఆ కొండ ఎక్కుతూ ఉండగా ఇలాంటి ఈ క్రాస్లు ఒక 4-5 ఉన్నాయి, బాగుంటాయి. ఆ గ్రీనరీ చెట్ల మధ్యలో అలా క్రాస్ కనిపిస్తూ ఉంటుంది. డివినిటీ అనేది మతాన్ని బట్టి కాదండి, డివినిటీ ఈజ్ డివినిటీ. మతాన్ని బట్టి మన నమ్మకం ఉంటుంది అంతే. నాకైతే చాలా డివైన్గా అనిపిస్తుంది ఈ కొండ ఎక్కుతున్నప్పుడు. ఆ డివైన్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయండి, నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. గుణదల వైపు నుంచి ఎక్కుతున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి, చాలా చాలా పవర్ఫుల్ డివైన్ వేవ్స్ ఉంటాయి. ఒక సాధకుడిగా నేను అది ఎక్స్పీరియన్స్ పొందాను. మనం ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత అత్యధికంగా పరవశించేది సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలనండి. వాటిని ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా తనివి తీరదు, మనసు నిండదు. ప్రతి ప్రదేశం నుంచి కొత్తగా కనిపించే ఆ అద్భుతమైన అందాలని ఎవరికి వాళ్ళు అనుభూతించాల్సిందే. ఆ గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ చిక్కటి గ్రీనరీలో
ఆ రాళ్ళ మీద ఆయాసంతో ఎక్కుతూ ఉన్నప్పుడు కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. రెస్పిరేటరీ పొద్దున్నే పెరగటం వల్ల శరీరానికి బోల్డ్ అంత లాభం చేకూరుతుంది. బేసికల్గా మేమందరం సైక్లిస్టులం. అసలు ఈ సీన్ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు నడుము వరకు పెరిగిన గడ్డి మధ్య వెనక్కి తిరిగితే కనిపించే దృశ్యం ఇదన్నమాట. పైకి ఎక్కుతూ ఉండగా తూర్పు వైపు తిరిగినప్పుడు ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఆ పైన టేబుల్ టాప్లా కనిపించే దగ్గరికి వెళ్ళాలని నా ప్లాన్. టైం కుదరక వెళ్ళట్లేదు. ఏదో ఒకసారి షెడ్యూల్ చేసుకుని అక్కడికి వెళ్ళొస్తాను. చూడండి ఎంత బాగుందో. ఫిబ్రవరి నెల కదా, అప్పటికి ఇంకా మంచు ఉదయం పూట రావటం ఇంకా తగ్గలేదు. ఈవెన్ మార్చిలో కూడా ఉండేది. అలా ఊరు బయటికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఇది రామవరపాడు వైపుగా కనిపిస్తున్న ఊరి బయట దృశ్యాలన్నమాట. ఆ కొండలు చూడండి ఎన్ని కొండలు ఉన్నాయో విజయవాడ చుట్టూతా. అసలు విజయవాడ చుట్టూతా కొండలే ఎక్కువ ఉన్నాయి. దానివల్లే బోల్డ్ అందంగా ఉంటుంది విజయవాడ సిటీ. చాలామందికి విజయవాడలో ఉన్న వాళ్ళకి విజయవాడ అందాలు తెలియవు. అది ఊరు బయటకు వచ్చినప్పుడు కొండలు ఎక్కినప్పుడో తెలుస్తుంది. సో ఇందాక మనం ఆగాం కదా, చూడు అటు ఇటు నడుము వరకు పెరిగిన మొక్కల మధ్య ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ దాకా వెళ్ళేదాకా తెలియదు ఆ లోపల దారి ఉందని. భయం వేస్తుంది కొత్త వాళ్ళకైతే. వాస్తవానికి ఇట్లా మొక్కలు ఎక్కువ పెరిగినప్పుడు పురుగు పుట్ర ఎక్కువ వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. ఈ గ్రీనరీ చూడండి మత్తిపోతుంది. ఈ గ్రీనరీ చూస్తే ఇక్కడ అంత లష్ గ్రీనరీలో మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండటంతో పాటు అసలు ఆ స్మెల్లే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పూర్తి ప్రకృతిలో ఉండే ఆ ఫ్రాగ్రెన్స్ని ఎట్లా వర్ణించాలో కూడా తెలియట్లేదు నాకు. అత్యద్భుతంగా ఉంటుందండి. అంటే ఇంకా పట్టనంతగా పిలుస్తూ ఉంటాం గాలి మనం. సో ఆ ఎలివేషన్లో ఉన్నప్పుడు సహజంగానే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసల స్థాయి పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా ఎక్కువ గాలి వెళ్తూ ఉంటుంది. ఆ ఫ్రెష్ ఆక్సిజన్ లంగ్స్ నిండా నిండి శరీరానికి లభ్యమయ్యే బెనిఫిట్స్ అత్యధికంగా అందుతాయి అన్నమాట. చూడండి ఎంత లష్ గ్రీనరీయో. మనం నడుస్తున్నప్పుడు ఆ గడ్డి మన కాళ్ళకి మెత్తగా తగులుతూ ఉంటాయి. ఎంత బాగుంటుందో ఆ ఫీల్. నేను యాక్చువల్లీ షూట్ చేస్తున్నాను, మళ్ళీ నడవడం కోసం దారి చూస్తున్నాను. మధ్యలో చాలాసార్లు కెమెరా అటు ఇటు తిరుగుతుంది. మా తమ్ముడు మొన్న కొత్తగా నాకు హోహెమ్ గింబల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గింబల్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలాసార్లు కంట్రోల్ రావట్లేదు, బట్ మేనేజ్ చేస్తున్నా. గింబల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆబ్జెక్టు ఇట్లా మూమెంట్ ఉండదన్నమాట, స్టడీగా వస్తుంది. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలి దీన్ని కంట్రోల్ చేయటము. ఇది చెక్కిపోతుందండి ఈ గ్రీనరీ చూస్తే. అక్కడే చక్కగా మడత మంచం వేసుకొని పడుకోవాలనిపిస్తుంది. చూడటానికి ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ ఈ కెమెరాలో అది చాలా డౌన్గా ఉందన్నమాట. దిగుతున్నాం ఇప్పుడు. ఇందాక పైకి ఎక్కాము, ఇప్పుడు దిగుతున్నాము. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దిగాల్సి వస్తుంది. అన్ని రాళ్ళు ఉన్నాయి, స్లిప్ అయితే కింద పడతాము. వెంకటరెడ్డి గారిని ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎస్ఐ అనమాట. తను మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఆయన ఇక్కడి నుంచి ఆ ఊరు షిఫ్ట్ అయిపోయారు. ఆయన ఉంటే ఇక్కడ కనబడే చెట్లల్లో 90% చెట్లు, ఆ చెట్లు ఏంటి, దానివల్ల మనకేం ఉపయోగాలు వస్తాయి అన్ని చక్క చెప్తారు. ఆయనకి ఎంత పట్టుందో చెట్ల మీద, మొక్కల మీద. ఆయనతో సహవాసం చాలా బాగుంటుందండి. ఆయన తన కెరీర్ చివరిలో కావాలని మారేడుమిల్లిలో ఒక 2 years పోస్టింగ్ వేయించుకొని హెడ్ మాస్టర్గా అక్కడ రిటైర్ అయ్యారు ఆయన. అందుకని ఆయనకి మొక్కల మీద మంచి అవగాహన. ఆ కొండలు చూసారా, విజయవాడ చుట్టూ కొండలేనండి. మనకి యాక్చువల్లీ మధ్యలో పరాయి పరిపాలకులు రావటం వల్ల వాళ్ళ కల్చర్లు మన కల్చర్లో చొప్పించడం ద్వారా పరిపాలకులు వాళ్ళు అవటం వల్ల వాళ్ళ డామినేషన్ పెరిగి సహజంగా మనకున్న విజ్ఞానం ఏదైతే ఉందో ప్రకృతికి సంబంధించింది, మన సంస్కృత భాషకు సంబంధించింది, అది సులువుగా కనుమరుగైపోతూ వచ్చినాయి. లేకపోతే ఆయుర్వేదంలో ప్రతి చెట్టుకి మనుషులకి సంబంధించిన బోల్డ్ ప్రాబ్లమ్స్ని తగ్గించగలిగే గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి.
దానికి సంబంధించిన విద్యని మళ్ళీ ఇప్పుడు పరిపాలకులు ఎవరైనా బయటికి తీసే వ్యవస్థను స్థాపిస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే కానీ అయ్యే పనులు చాలా ఉంటాయి, వ్యక్తి స్థాయిలో తలుచుకుంటూ అయ్యే పనులు కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి మార్పులు మాత్రం సామాజికంగా వచ్చే మార్పులు ప్రభుత్వమే చేపట్టాలి. అనేక కోట్ల సంవత్సరాల నుంచి ఈ మనిషి అడవుల్లో జీవించే విధానం ఉండటం వల్ల మొక్కలతోనే మన శరీరానికి ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనే ఒక ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుందండి. దాన్ని మన భారతీయులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మంచి ప్రయోగాలతో దాన్ని పుస్తకీకరించి దాన్ని ఒక సబ్జెక్టుగా మార్చారనమాట. దురదృష్టవశాత్తు అది మనకి ఇప్పుడు అందుబాటులో లేదు. కానివ్వండి, ఇప్పటికీ పల్లెటూళ్ళలో చాలామంది రకరకాల ఆకుపసరలతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. సడన్గా ఇక్కడ చూస్తే ఒక పెద్ద గుహలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏముండదు. 2 చెట్లు దాటంగానే ఒక విశాలమైన ప్లేస్లోకి వెళ్తాం. బాటకు అటు ఇటు ఉన్న చెట్లు దగ్గరికి రావడం వల్ల అలాంటి సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ కొండ పైన రైట్ సైడు మేరీమాత గుడి ఉంటే లెఫ్ట్ సైడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టవర్స్ ఉంటాయి. వాళ్ళు బహుశా నిర్మించుంటారు ఈ రాళ్ల దారి, నేను అనుకోవటం, నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడైతే రైట్ తిరిగామో కిందకి వెళ్తాము, రైట్ తిరగకుండా స్ట్రైట్ వెళ్తే మేరీమాత గుడి వైపు వెళ్తాం. సో కింద నుంచి పైకి వచ్చాక రైట్కి వెళ్తే మేరీమాత గుడి అయితే, లెఫ్ట్ వెళ్తే ఆ టవర్స్ వైపు వెళ్తాం. టవర్స్ దగ్గరికి అందరినీ రానివ్వరు, కొంత దూరం వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసేయచ్చు. మేము 6ంటికి మొదలెట్టినప్పుడు సూర్యుడు అప్పుడే జస్ట్ అలా ఉదయిస్తూ ఉంటాడు. పైకి వెళ్ళిన తర్వాత మేమందరం సహజంగా ఆ ఫ్రెష్నెస్కి మైమరిచిపోయి ఒక అరగంట సేపు పైన వెయిట్ చేస్తాము. తిరిగి వచ్చేటప్పుడు 7 దాటుతూ ఉంటుంది, అప్పుడు ఎండ వస్తూ ఉంటుంది కదా. ఈ ఎండ వస్తున్నప్పుడు టైము ఆ లేత కిరణాలు ఈ మొక్కల మీద పడుతున్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చే లుక్కే వేరండి. చూడండి ఎంత అద్భుతమైన లుక్ ఉందో. మంచి కెమెరా మ్యాన్ కనుక ఇవన్నీ షూట్ చేస్తే అసలు ఎక్స్ట్రాడినరీకి బాబులాగా ఉంటుందండి. ఇందాక చెప్తున్నాను కదా, మేము ఈ ఎలివేషన్ ఎక్కి దిగుతున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి. ఆ పెరిగిన టైంలో మేము హైయెస్ట్గా తీసుకున్న ఆక్సిజన్ ఇలాంటి ప్యూర్ నేచర్లో ఉండటం వల్ల చాలా ఫ్రెష్ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తుంది. దానివల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే కొంచెం మన సిటీస్లో ఉన్నప్పుడు రకరకాల వెహికల్స్లోంచి వచ్చే కల్మషం కానివ్వండి, ఏసీ, ఫ్రిడ్జ్, రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం వల్ల వచ్చే కాలుష్యం వల్ల కానివ్వండి, మనం పీల్చే ఆక్సిజన్ స్థాయి క్వాలిటీలో తేడా ఉంటుంది ఇట్లా నేచర్లో ఉన్నదానికి ఇక్కడికి. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆ గ్రీనరీ చూడండి పిచ్చెక్కిపోతుంది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా ఇదే గ్రీనరీ, ఎందుకని సూర్యుడు పడకపోవడం వలన ఆ లేత చీకట్లో ఇంత అందం తెలియదు అనమాట, వచ్చేటప్పుడు తెలుస్తుంది. సూపర్ ఉంది, చూడటానికి ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ ఇది చాలా డౌన్కి ఉందండి. కెమెరాలో నార్మల్గా కనిపిస్తుంది. అన్ని కొండరాలతో ఏర్పరిచారనమాట ఈ బాటని. దిగేటప్పుడు కూడా వాస్తవం దిగేటప్పుడు కష్టంగా ఉంటుంది, మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో తొడ కండరాలు దిగించి బాగా టైట్గా ఉంచుకుంటూ దిగాలన్నమాట, అప్పుడే కరెక్ట్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఈ మధ్య మేము చేసే ట్రెక్కింగ్లో పుషప్ ఛాలెంజ్ లాగా పెట్టుకుంటున్నాం కాబట్టి టోటల్ బాడీ వర్కౌట్స్ కూడా అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒక్కసారిగా ఇలా ఫ్లిప్ అయినట్టుగా మారిపోతుంది. ఆ బ్యూటీ చూడండి. ఇప్పుడు మారిపోతుంది. ఇది ఫిబ్రవరిలో, సేమ్ సీను ఏప్రిల్లో చూడండి ఎలా ఉందో. ఎండకి చెట్లన్నీ మాడిపోయి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా పెద్ద వీడియో ఉంది, గంట పైన అవుతుంది వీడియో అంతా. జస్ట్ నేను కొన్ని పిక్స్ మాత్రం పెట్టాను. దోవ ఈ విధంగా ఉంటుందండి. ఎండాకాలంలో వెళ్తే ఉండే అందం వేరు, చలికాలంలో వెళ్తే ఉండే అందం వేరు, వర్షాకాలంలో వెళ్తే ఉండే అందం వేరు. ఇందాక కనిపించిన క్రాస్ చూడండి ఇలా ఉంటుంది. ఇందాక చెట్ల గుబురు మధ్యలో ఉంది, ఇప్పుడేమో విడిగా కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన టేబుల్ టాప్ అనమాట, ఆ పైన కనిపించింది చూసారా. సిటీ అంతా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఆ సూర్యోదయాలను చూస్తుంటే మతి పోతుంటుందండి. సో వీళ్ళంతా మా సైక్లిస్టులే. సో కుదిరిన వాళ్ళు మాత్రం అటెండ్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇది పోలీస్ టవర్స్ దగ్గర ఉన్న ప్లేస్, అందరికీ ఎలా ఉండదు.
ఒక బ్యూరోక్రాట్ మా గ్రూప్లో ఉండటం వల్ల ఆయన పరిపత్తో మమ్మల్ని పైదాకా వెళ్ళనిస్తున్నారు. యాక్చువల్ అది ప్రైవేట్ ప్లేస్, పోలీసులది. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మెట్ల మీద కింద దిగాం అనమాట. సో ఈ మెట్లు 200 ఇంట్లో నీకు ఎక్కువే ఉంటాయి, ఒక 500 మెట్ల దాకా ఉండొచ్చు కూడా. కానీ ఇదొక వర్కౌట్. ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చి ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ శవాసనం వేస్తే బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆక్సిజన్ అంతా సఫిషియెంట్గా. ఆ తర్వాత లేస్తే ఉంటుంది, ఒక రోజు మొత్తం ఉంటుంది యాక్టివ్నెస్. సో ఈ సిమెంట్ రోడ్డు మీదకి వచ్చేసి అగైన్ మళ్ళీ ఆ టవర్ దగ్గరికి వచ్చాం. ఇదండి ప్రతి గురువారం మేము చేసే ట్రెక్కింగ్స్లో ఈ గుణదల ట్రెక్కింగ్ ఒకటి. ప్రతి గురువారం మేము చేసే ట్రెక్కింగ్స్ అన్నీ అవకాశం ఉన్నప్పుడల్లా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక స్ఫూర్తి పొంది మీరు కూడా ట్రెక్కింగ్ కానీ ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవకాశం ఉంటే మాతో పాటు ట్రెక్కింగ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.